ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ చివరి దినంలో, ఈ వారంలో చివరి దినంలో మనం ప్రవేశించాము. దేవుడు మనల్ని కాపాడినందుకు వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎఫెసీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కూడా మనము చేసే వార్ఫేర్, స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఆత్మీయమైనటువంటి యుద్ధము, సాతానుతో జరిగేటువంటి యుద్ధము, దానిని గురించి ఎక్కువగా రాయబడి ఉంది. మరి ఆ యుద్ధము ఎలాంటిదంటే, మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఈ విషయం మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎందుకు ప్రార్థన చేయాలి, నేను బాగానే ఉన్నాను కదా, నాకు రోజు బాగా జరుగుతున్నది, నాకు బాగా గడుస్తూ ఉన్నది, నాకు ప్రతిరోజు నాకు తినడానికి ఆహారం ఉంది, మరి నాకు ఏ సమస్య లేదు, ఆఫీస్కి కూడా నేను బాగా చక్కగా వెళ్తున్నాను, నేను పనిచేసే స్థలానికి క్షేమంగా వెళ్తున్నాను వస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు కదా అనే ఒక విధమైనటువంటి నిర్లక్ష్యంతో చాలామంది ఉంటారు. అయితే దేవుడు మనకు ఒక అవకాశం అంటే ఇది పోరాటానికి, మనము పోరాడడానికి కావలసినటువంటి ఒక అస్త్రాన్ని ఇచ్చాడు. అదే అన్నిట్లోకి, అంటే ఇక్కడ చాలా అస్త్రాలు దేవుడిచ్చాడు. ఏమేమంటే, మనము సర్వాంగ కవచమును ధరించుకోమన్నాడు. సత్యము నడుముకు దట్టి కట్టుకోవాలి, సత్యము అనే దట్టి కట్టుకోవాలి. మరి నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కోవాలి. విశ్వాసమును డాలు పట్టుకోవాలి. మరి ఇంకా రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అంతేకాకుండా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయమని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ప్రతి సమయం అంటే ఏ సమయం కూడా మనం వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ మనం ప్రతి ఒక్క క్షణం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి. ఆ ప్రార్థన జీవితం అనేది మనం కలిగి ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థించుడి అని. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో చిక్కుకొనకుండా, శోధనలో మీరు పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు కదా. మరి మెలకువ అంటే ఏంటి అంటే అలర్ట్గా ఉండడం. ఆ అలర్ట్గా ఉండడం అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే, మనము నిజమైనటువంటి ఆ పోరాటాన్ని గుర్తించినప్పుడు, మనం నిజంగా ప్రతిదినం కూడా ఒక పోరాటం చేస్తున్నాము మన జీవితంలో. మనకు తెలియదు, మనము క్షేమంగా ఉంటున్నామంటే దేవుడు ఎన్నో కార్యక్రమాలు మన వెనక చేస్తున్నాడు కాబట్టే మనము క్షేమంగా ఉంటున్నాము. మనకు రాబోయే అనేకమైన ఆపదల నుంచి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉంటున్నాము. అనేక మార్లు మనము ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొనబోయి కూడా త్రుటిలో తప్పించుకుంటున్నామంటే దేవదూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారు, మన పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటున్నారు కాబట్టే మనము క్షేమంగా ఉంటున్నాము. మరి ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా తప్పిపోయేది కాదు. ఎవరి విషయంలో తప్పిపోలేదు, మన విషయంలో కూడా తప్పిపోదు. ఆయన ఏమన్నాడు, నేను కొనకను నిద్రపోను, పగలెండ దెబ్బ మీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు అని రకరకాలుగా మనకు వాగ్దానాలు దేవుడిచ్చాడు. మనం ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన నీడను మనము విశ్రమించినప్పుడు ఆయన మనల్ని ఎంతగా కాపాడుతాడో 91వ కీర్తనలో కూడా చాలా క్లియర్గా వ్రాయబడింది. 121వ కీర్తనలో మన రాకపోకలందు, నిరంతరము మన రాకపోకలందు మనకు తోడుగా ఉంటాడు. మనం నిరంతరము ఎప్పుడు రాకపోకలు చేస్తామంటే, చాలామంది
తమ ఉద్యోగ జీవితాల నిమిత్తము అనేక ఆఫీసులకు కానీ, స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, వాళ్ళు ఏ ఫీల్డ్లో పనిచేస్తుంటే ఆ ఫీల్డ్లో వారు వర్క్ ప్లేస్కు మరి ప్రయాణం చేస్తూనే ఉంటారు కదా. ఆ ప్రయాణాలలో దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు కాబట్టే మనము ఇంత క్షేమంగా మనము భద్రంగా ఉండగలుగుతూ ఉన్నాము. ఆయన కునకుడు నిద్రపోడు, మనల్ని నిత్యము కాపాడుతూ ఉండే దేవుడు. మరి ఆ విషయాన్ని మనం గమనించకుండా మనము ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం అనేది మనకు తగదు. మనము నిత్యము ప్రార్థించాలి. ఉదయమున మనం ఇంటిలో నుంచి బయలుదేరక ముందే దేవునికి మనల్ని మనం అప్పగించుకొని మనము ప్రార్థనతో మన జీవితాన్ని మొదలుపెట్టినట్లయితే మనం ఎంతో కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము, సంతోషంగా ఉండగలుగుతాము. అంతేకాదు, ఎలాంటి పరిస్థితినైనా ఒకవేళ సాతానుడు మన జీవితాలలో అనేకమైన అడ్డంకులు సృష్టించవచ్చు. అనేకమైన పరిస్థితులు, మనం అనుకోని విధమైనటువంటి ప్రమాదాలు, లేకపోతే అనుకోని అవాంతరాలు మనకు వస్తూ ఉండవచ్చు. అంతేకాదు, మనము ఆఫీస్లో మనం పనిచేసే స్థలంలో మనకు కొన్ని పోరాటాలు, అంటే కొన్ని మనస్పర్ధలు ఎదురవుతాయి. ఒకసారి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. మరి ఒక్కొక్కసారి మనకు ఏదైనా కొన్ని మన ప్రమోషన్ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ కొన్ని అడ్డంకులు జరగడం, అప్పుడు మనము కొంచెం మనస్పర్ధకు గురి కావడం, ఇలాంటి సమయాలలో మనము అనవసరంగా కొన్ని మాటలు మాట్లాడడం, మరి కొంతమందికి అది సరిపోకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కొన్ని అపవాది చేత కూడా కలుగుతాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలైనా సరే, మనము చేసే పనులైనా సరే, కొన్నిసార్లు మనము తెలియక పొరపాటుగా చేసే కొన్ని పనులు కూడా మనకు రివర్స్ అవుతాయి. మనము అంటే మనం కావాలని చేయము, కానీ అది మనకు రివర్స్ అయిపోయి మన పట్ల ఒక వ్యతిరేక భావనను కలిగించే రీతిగా, లేకపోతే మనము ఇరుక్కునే రీతిగా, అంటే ఒక నేరంలో కానీ, ఒక తప్పు పనిలో కానీ ఇరుక్కునే రీతిగా, చిక్కుకునే రీతిగా సాతానుడు కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించబడాలంటే తప్పనిసరిగా దేవుని తోడ్పాటు, దేవుని సహాయము, దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు ఉండాలి. మరి దావీదైతే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, నా పెదవులకు కాపు పెట్టుము అని అడుగుతున్నాడు. మరి మన యొక్క చేతులకి యుద్ధం చేయడానికి నేర్పే దేవుడు ఆయన అని దావీదు చెప్తున్నాడు. నిజమే, మన చేతులకు, మన వేళ్లకు యుద్ధం నేర్పే దేవుడు ఆయన. కాబట్టి మనము మన జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా మనము దేవుని కాపుదల కోరుకోవాలి. మనం నడిచే ప్రతి స్థలంలో కూడా దేవుడు ఉండాలి, దేవుని యొక్క నడుపుదల ఉండాలి. ఎన్నిసార్లు ఎంతోమంది అనుకోని రీతిగా జారిపడి ఒక భయంకరమైనటువంటి మరణానికి గురయ్యేవాళ్ళు, లేకపోతే ఒక భయంకరమైన పెరాలిటిక్ పరిస్థితికి లోను కావడం, లేకపోతే భయంకరమైనటువంటి అనారోగ్యానికి గురి కావడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మనము దేవుని యొక్క తోడ్పాటు లేకుండా జరుగుతున్నాయని మనము అనుకుంటామా? అనుకోము కదా. మనం తప్పకుండా దేవుని యొక్క సహాయం మనకుంది. అలాంటి ప్రమాదములు ఏమీ జరగకుండా మనం కాపాడబడుతున్నామంటే తప్పకుండా దేవుని యొక్క సహాయం చేతనే మనము వాటిలోంచి బయటపడుతూ ఉన్నాము. అందుకే ప్రార్థన మనం ఎందుకు చేయాలంటే సాతాను శక్తులతో పోరాడడానికి చేయాలి. అంధకార శక్తులతో మనము పోరాడుతున్నాము కాబట్టి ఎక్కువసేపు ప్రార్థించాలి. ప్రార్థన చేయకపోతే మనకేమవుతుందంటే దేవునితో కనెక్షన్ అనేది తెగిపోతుంది. కాబట్టి మనము దేవుని యొక్క కృపను పొందుకోలేకపోతాము. పాపం చేసేవారు ప్రార్థన చేయరు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే ప్రార్థన చేసేటప్పుడు వారికి ఒకలాంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు అసలు ప్రార్థన చేయరు. ఒక భక్తుడు చెప్తున్నాడు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు. మరి అపొస్తలుడైన యోహాను కూడా అదే చెప్తాడు కదా, పాపము చెయ్యరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారెవరు కూడా దేవుని ప్రేమించేవారు పాపం చేయరు అని రాయబడింది. ప్రార్థన అంటే దేవునితో సహవాసము, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కదా. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుని స్వరాన్ని మనము వినగలుగుతాము. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతే మనకు వేరే వేరే స్వరాలు కూడా వినపడతాయి. అంటే
అపవాది యొక్క స్వరం కూడా వినపడుతుంది. మనం చేయకూడనిది కూడా చేయొచ్చులే అని చెప్పే ఒక స్వరాన్ని మనం వింటాము. అయితే మనము ప్రార్థన చేసే వారమైతే, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసం కలిగిన వారమైతే ఆ స్వరము ఏదో అది మనం గుర్తుపట్టగలము. విచక్షణ జ్ఞానం అనేది దేవుడు మనకు ఇస్తాడు. విచక్షణ జ్ఞానం కలిగిన ఆత్మ, వివేకం కలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉంటాము. అనుదినము క్రమబద్ధంగా మనము ఉదయకాలంన దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసి దేవునితో మాట్లాడి దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానించి ఆయనతో కొంత సమయం గడిపి ఆ తర్వాత మనము బయటకు వెళ్ళే వారంగా ఉన్నట్లయితే మనము ఇంకా అసలు అంటే ఏ సమయంలో అయినా కూడా ఒక్కసారి ప్రభువా అంటే చాలు దేవుడు మన ప్రార్థన వింటాడు. అలా కాకుండా మనం ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఎప్పుడో చాలా అవసరమైనప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆలకించడం అనేది అంత సులువు కాదు. అప్పుడు మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాల్సి వస్తుంది. అత్యవసరంగా ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ ఎంతగానో బ్రతిమాలాడాల్సి వస్తుంది, ఎంతగానో మనము దేవుని సన్నిధిలో గోజాడాల్సి వస్తుంది. కానీ మామూలుగా రెగ్యులర్గా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువా అని ఒక్క మాట అంటే చాలు. నెహమ్యా ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ముందంతా చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రాజుగారి దగ్గర గిన్నె అందిస్తూ ఒక్క చిన్న మాట, ఆకాశం వైపు కన్నులెత్తి చిన్న ప్రార్థన చేసి ఆయన రాజుగారు తన పట్ల దయ చూపించాలని ఆయన ముందుగానే ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన ఒక్క మాట, ప్రభువా అని ఒక్క మాట. అసలు మనం నెహమ్యా గ్రంథం అంతట్లో కూడా చదివితే నెహమ్యా గారి ప్రార్థనలు ఎంతో అమూల్యమైన ప్రార్థనలుగా మనం గుర్తించవచ్చు. ఆయన ప్రతిరోజు ప్రతి విషయానికి కూడా అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తను చేసే ప్రతి పనికి కూడా ప్రభువా ఇదిగో ఇలా నేను చేస్తున్నాను, నన్ను చూడవా, ఇదిగో ఇలా నేను చేస్తున్నాను, జ్ఞాపకం ఉంచుకో అని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మన జీవితాల్లో కూడా అంతే. మనము మంచిగా దేవునితో రెగ్యులర్గా క్రమబద్ధమైనటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనము ఎప్పుడూ భయపడము. దేవునితో మాట్లాడడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. దేవుడు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనం సమయం కేటాయించుకొని ప్రార్థన కొరకు మనము సమయము కేటాయించుకొని ఆ ప్రార్థన సమయంలో మనము ఎక్కువ సమయాన్ని దేవునితో గడపాలి. మనం ఒకవేళ వ్యక్తిగతంగా ఒక్కళ్ళమే ప్రార్థన చేసుకోలేకపోతే ఇంకెవరితోనైనా కలిసి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థనా జీవితం అనేది మనకు చాలా అత్యవసరమైనటువంటిది. అది ఒక గొప్ప ఆయుధము. ఆ గొప్ప ఆయుధంతో మనము అపవాదితో పోరాటం చేయగలము. దేవుడు ఎంతో గొప్ప ఆయుధాన్ని మనకిచ్చాడు. అది ఎంతో ప్రియమైనదిగా మనం ఎంచాలి, దాన్ని కష్టమైనదిగా ఎంచకూడదు. ఎప్పుడైతే మనం ప్రియమైనదిగా ఇష్టమైనదిగా చేస్తామో అప్పుడు మనకు ఆ పని చేయడం కష్టమని అనిపించదు. మరి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా, నీకు వందనములు తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును ప్రభా, మేము కూడా తండ్రి అనుదినము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది, ప్రార్థన ఎంత అవసరమైనది. ప్రార్థన నిన్ను మాతో కలిపేటువంటి తండ్రితో మాకు ఒక సంబంధంను కలిపే అటువంటి ఆ గొప్ప ఆయుధము, అపవాదిని ఎదిరించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధము. దీనంతటిని బట్టి నాయన మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. మాకు కావాల్సినటువంటి ఆ ప్రార్థించాలనేటువంటి కోరికను మాకు దయచేయండి. అవును ప్రభా, మేము మా ప్రియమైన వారితో ఎంతోసేపు మాట్లాడతాము. మరి ఫోన్లలో అయితే ఎంతోసేపు మాట్లాడుతూ ఉంటాము. కానీ ప్రభా, దేవుని సన్నిధిలో గడపడానికి మాకు సమయము సరిపోనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధిలో గడపడానికి మాకు సమయమే లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది ప్రభా. తండ్రి, కొన్ని పరిస్థితులను, కొన్ని సమయాలను మేము త్యాగం చేయగలిగితే
ప్రభా నీతో సమయం గడపడానికి మాకు ఎంతగానో వీలు కలుగుతుంది. ఆ విషయంలో మేము శ్రద్ధ కలిగి తండ్రి, మేము ఏదో ఒకటి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామేమో, అలాంటిది కాకుండా ప్రభా, ఒకవేళ ఫోన్ చూడడం మాకు ఇంపార్టెంట్ అనుకొని మేము నిన్ను వదిలేస్తున్నామేమో తండ్రి, ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇంపార్టెంట్ అనుకొని మేము దాన్ని వదిలేస్తున్నామేమో. కొంతమందికి అనేకమైన వ్యసనాలు, కొంతమందికి సీరియల్స్, కొంతమందికి ఇంకేవో షోస్, కొంతమందికి ఇంకేదో గేమ్, లేకపోతే ఇంకేదో ప్రభా, అలాంటి వాటికి మేము సమయం కేటాయించుకొని అలాంటి వాటి కొరకు మేము ఎక్కువ సమయాన్ని గడుపుతూ సమయాన్ని కేటాయిస్తూ నీ కొరకు సమయాన్ని కేటాయించకుండా ఉన్నామేమో ప్రభా. ఆ విషయంలో దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా, మేము నీ సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి మాకు సహాయం చేయమని, నీతో మాట్లాడే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. అంతేకాదు ప్రభా, దినదినము కూడా మా జీవిత పోరాటాలలో తండ్రి ఎన్ని రకాల అపవాది శక్తులతో మేము పోరాడుతున్నామో ఆ పోరాటాన్ని గుర్తించి మేము ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అపవాదిని ఎదిరించమని మీరు చెప్పారు ప్రభా. ఆ విధంగా ఎదిరించి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా తండ్రి నాయన, విచక్షణ జ్ఞానం దయచేయండి. వివేకం కలిగినటువంటి ఆత్మను మాకు అనుగ్రహించండి. జ్ఞానాత్మను మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతిదీ కూడా మేము గుర్తించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఆత్మవరములు అనేకములు ఉన్నాయి. వాటిల్లో మేము దీనిని కూడా పొందుకొని మా ప్రభా, ఏది నిజమైన స్వరము, ఏది నీ స్వరము, అది గుర్తించగలిగి ప్రభా నాయన, మేము ఒకవేళ అపవాది మాతో మాట్లాడుతుంటే ఆ స్వరాన్ని గుర్తించగలిగి ప్రభా, మేము చెడు మార్గంలో పోకుండా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ దినమంతయు మాకు తోడయుండుము. మా ప్రయాణములలో, మా పనులలో మీరు తోడయుండుమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా నైనా, మేము చేసే అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా మాటలు, క్రియలు, తలంపులు సమస్తము కూడా నీకు ఇష్టమైన రీతిలో ఉండడానికి ప్రభా, నీ యొక్క ఆత్మతో నింపబడి మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. అనుదినము కూడా నాయన ఆత్మతో నింపబడుతూ ప్రభా, మేము ముందుకు కొనసాగునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. మా దేవ, మా ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులను దీవించండి. వారిలో నాయన నీ యొక్క ఆత్మ నింపుదలను దయచేయండి ప్రభా. వారందరూ కూడా నిన్ను ఎరిగి జీవించడానికి ప్రభా, జ్ఞానంతో నింపి చక్కగా చదువుకొని ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని, ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతమంది అయితే నాయన మరి వివాహ ప్రయత్నం చేసిన వారికి సఫలత అనుగ్రహించండి ప్రభా. నాయన నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో అలాంటి బిడ్డలను ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, వారి ఎడల వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయమును మీరు అనుగ్రహించండి. ఆదరణను తండ్రి, మరి ఓదార్పును మీరు అనుగ్రహించండి తండ్రి. సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. అనారోగ్యంతో బాధపడుతూ మరి కోలుకుంటున్నటువంటి వారిని తండ్రి, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను, మరి ఇంకా ఈ దినం ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, స్వస్థత తప్పకుండా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభా. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.